గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇంతకుముందు పీరియడ్లో మనం సంకలనానికి సంబంధించినటువంటి ధర్మాలను పూర్ణాంకాలు ఏ విధంగా పాటిస్తాయో తెలుసుకున్నాం. అవి మనం సంకలనం దృష్ట్యా పూర్ణాంకాలు ఏ ధర్మాలను పాటిస్తాయని తెలుసుకున్నాం. ఒకటవది సంవృత ధర్మం, రెండవది ఏంటిది సహచర ధర్మం, దీన్ని సంవృత ధర్మాన్ని మనం క్లోజర్ ప్రాపర్టీ అంటాం. క్లోజర్ ప్రాపర్టీ. సహచర ధర్మాన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ. మూడవది తత్సమ ధర్మం. ఐడెంటిటీ ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ? ఐడెంటిటీ ప్రాపర్టీ. Now fourth one is స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర ధర్మాన్ని మనం ఏమంటాం, ఇంకా వినిమయ ధర్మం అని కూడా అనడం జరుగుతుంది. దీన్ని ఎబిలియన్ ప్రాపర్టీ. ఏమంటాం? ఎబిలియన్ ప్రాపర్టీ. ఈ నాలుగు ధర్మాలు సంకలనం దృష్ట్యా పూర్ణాంకాలు పాటిస్తాయని మనం ఉదాహరణ ద్వారా చూసాం. మనం ఇప్పుడు ఫోర్త్ పీరియడ్లో ఈ నాలుగు ధర్మాలు గుణకారం దృష్ట్యా కూడా పాటిస్తాయా లేదా అనేదాన్ని మనం పరిశీలిస్తాం. ఒకటవది దేని దృష్ట్యా తీసుకొని మనం ఇప్పుడు వీటిని సరిచూడాలి. గుణకారాన్ని అంటే ప్రోడక్ట్ను మనం పరిగణలోకి తీసుకొని ఈ నాలుగు ధర్మాలు పాటిస్తాయా లేదా చూడడం జరుగుతుంది. గుణకారం దృష్ట్యా అంటే ఇంటును దృష్టిలో పెట్టుకొని, దృష్ట్యా విత్ రెస్పెక్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఇప్పుడు ఏవైనా రెండు సంఖ్యలు a = 3 b = 5 తీసుకుందాం. వాటిని ఇవేంటివి? పూర్ణాంకాలు. తెలిసే కదా మనకు పూర్ణాంకాలు అనేవి. పూర్ణాంకాలు అన్నీ కూడా ధన విలువలే ఉంటాయి, ధన పూర్ణాంకం. ఇప్పుడు a + b చేద్దాం. a + b = 3 + 5 ఎంత? 7. 7 కూడా ఒక పూర్ణాంకమే. కాబట్టి ఇది దేనికి చెందుతుంది? డబ్ల్యూకు చెందుతుంది. ఇక్కడ మనం అంతకుముందే 3, 5లు కూడా డబ్ల్యూకు చెందుతుంది అనే సింబల్ని మనం బిలాంగ్స్ అని చదువుతాం. ఏమని చదువుతాం? బిలాంగ్స్ అని చదువుతాం. కాబట్టి ఏ రెండు పూర్ణాంకాలు తీసుకున్నా వాటి లబ్ధం ఇది వాటిని సంకలనం చేస్తే ఏమొచ్చింది? పూర్ణాంకం వచ్చింది. మరి అదేవిధంగా లబ్ధం చేస్తే కూడా అదే వస్తుందా రాదా? ఆ సమితికి చెందినటువంటి విలువ వస్తుందా లేదా చూద్దాం. a × b 3 × 5. 3 5లు ఎంత? 15. కాబట్టి మనం తీసుకున్న పూర్ణాంకాలు డబ్ల్యూకి చెందినవి. మనం ప్రోడక్ట్ చేస్తే వచ్చినటువంటి ఫలిత విలువ కూడా డబ్ల్యూకి చెందుతుంది. కాబట్టి ఇవి గుణకారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి అని చెప్పవచ్చు. ఒకటోది పాటించదు. ఇప్పుడు రెండవది చూద్దాం. రెండవది ఏంటిది? సహచర ధర్మం.
therefore కావున పూర్ణాంకాలు గుణకారం దృష్ట్యా ఏ ధర్మాన్ని పాటించడానికి చూద్దాం. ఇప్పుడు సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. పాటిస్తాయా లేదా? పాటిస్తాయి కదా. వెరీ గుడ్. ఇంతవరకు రండి. నెక్స్ట్ సంవృత ధర్మం, సహచర ధర్మం గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రాసుకురు కదా. మనం ఏవైనా పూర్ణాంకాలు మళ్ళీ మనకి ఇష్టం వచ్చిన పూర్ణాంకాలు, ధన పూర్ణాంకాలను తీసుకోవచ్చు. a = 5 3, b = 3 5. ఈ రెండు కూడా దేనికి చెందుతాయి? 53, 35 ఆర్ బిలాంగింగ్ టు w. మరి వీటి మొత్తం a ఇంటూ b. ఏ అంటే ఎంత? 50. మనకు సహచర ధర్మం కదా, c కూడా కావాలి. కాబట్టి c విలువ మనం 10 తీసుకుందాం. 10 కూడా వీటికి చెందుతుంది కాబట్టి 10 ఆల్సో బిలాంగింగ్ టు w. ఇప్పుడు a ఇంటూ b ఇంటూ c చేయాలి. c ఇక్కడ రాస్తున్నా, c = 10. ఇప్పుడు a ఇంటూ b ఇంటూ c, a ఇంటూ b చేస్తున్నాం. 53 ఇంటూ 35. 35 ముళ్ళ 105 అవుతుంది. 5 10 క్యారింగ్ 35 5ల కావాలంటే ఇక్కడ వేసుకొని మనం చూసుకోవచ్చు. 53 ఇంటూ 35. 5 ముళ్ళ 15, 5 5 25 26, 3 ముళ్ళ 9, 3 5 15, కూడితే 5 15 8 18 50. ఎంత వస్తుంది? 18 50. ఇప్పుడు a ఇంటూ b ఇంటూ c చేద్దాం. a ఇంటూ b ఎంత వచ్చింది మనకు? 1850 ఇంటూ c విలువ ఎంత అనుకున్నాం? 10. అంటే 10 ఇంటూ 1855 గుణిస్తే ఏమొస్తుందంటే 18,550. ఇది a ఇంటూ b ఇంటూ c, a ఇంటూ b ఇంటూ c. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఇది 1వ సమీకరణం అనుకున్నాం. a ఇంటూ b ఇంటూ c. ఏని bతో గుణించాలి. ఏ ఎంత? bని cతో గుణించాలి. ఫస్ట్ a ఎంత ఉంది? 53. b ఎంత ఉంది? 35 ఇంటూ c విలువ 10 కాబట్టి 53 ఇంటూ 350. 0 0 35 ఇంటూ 53 ఎంత వచ్చింది మనకు? 1850. అంటే సేమ్ వచ్చింది చూడండి ఫలితం. కాబట్టి ఇది ఈక్వేషన్ 2. ఈ 1 2 విలువలను బట్టి రెండు కూడా మనం సమానమని గ్రహించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమని చెప్పచ్చు? a ఇంటూ b ఇంటూ c ఈజ్ ఈక్వల్ a ఇంటూ b ఇంటూ c ఈజ్ ఈక్వల్ 18,550. ఇది కూడా పూర్ణాంకమే కదా. కాబట్టి 3 పూర్ణాంకాలను తీసుకొని ఆ 3 పూర్ణాంకాలను స్థిత్యంతర ధర్మం ప్రకారం వాటిని
గుణిస్తే మనకు సమాన ఫలితాలు వచ్చినాయి. కాబట్టి పూర్ణాంకాలు గుణకారం దృష్ట్యా ఏ ధర్మాన్ని పాటిస్తాయని చెప్పొచ్చు, సహచర ధర్మాన్ని కూడా పాటిస్తున్నాయి అని చెప్పొచ్చు. ఇంతవరకు రాసుకోరు కదా. ఇప్పుడు నెక్స్ట్ తత్సమ ధర్మం. మూడవది ఏంటిది? తత్సమ ధర్మం. ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 2. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేద్దాం. ఏ ఇంటూ బి 1 ఇంటూ 2, సి ఈజ్ ఈక్వల్ 4, డి ఈజ్ ఈక్వల్ 5, ఈ ఈజ్ ఈక్వల్ 12 అనుకుందాం. ఇవి దేనికి చెందుతాయి? ఇవన్నీ కూడా పూర్ణాంకాలు డబ్ల్యూకు చెందుతాయి. కాబట్టి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? 1 ఇంటూ 2 2. తర్వాత ఏ ఇంటూ సి 2 ఇంటూ 1 ఇంటూ సి విలువ ఎంత ఉంది? 4. A into C is equal 1 into 4 is equal 4. A into D is equal 1 into 5 is equal 5. A into E is equal ఎంత అనుకున్నాం? 12. కాబట్టి 1 into 12 ఎంత వచ్చింది? 12. మనం తీసుకునేవి కూడా పూర్ణాంకాలు, మనకు వచ్చిన ఫలితాలు కూడా పూర్ణాంకం. కాబట్టి ఇక్కడ ఏ అనే విలువ అంటే 1 తీసుకుంటే 1తో మనం ఏ సంఖ్యను గుణించినా అదే సంఖ్య మనకు ఫలితంగా వస్తుంది. కాబట్టి ఈ ఏని ఏమంటామంటే, ఈ ఏ విలువ 1 కాబట్టి 1ని ఏమంటామంటే తత్సమ మూలకం అంటాం, ఐడెంటిటీ ఎలిమెంట్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మూడవ ధర్మం తత్సమ ధర్మం కూడా పాటింపబడింది. కావున పూర్ణాంకాలు తత్సమ ధర్మాన్ని పాటిస్తారు. చూపించిన కదా పాటిస్తాయని. కాబట్టి ఈ తత్సమ ధర్మాన్ని కూడా పాటిస్తారు. ఇంతవరకు ఇంకా మనకు ఒక ప్రాపర్టీ మిగిలింది, అదేందో ఇప్పుడు చూస్తాం. 4వది స్థిత్యంతర ధర్మం, దాన్నే వినిమయ ధర్మం. మార్పిడి అంటే ఇక్కడ 2 వస్తువులు తీసుకుంటే మొదటి వస్తువు స్థానంలో రెండవ వస్తువు స్థానంలో మొదటి వస్తువు ఉంచినట్లయితే ఎలాంటి మార్పు రాని ఎడల అట్టి ధర్మాన్ని మనం వినిమయ ధర్మం, స్థిత్యంతర ధర్మం అని చెప్పి అనడం జరుగుతుంది. ఉదాహరణకు ఏ ఈజ్ ఈక్వల్ 9, బి ఈజ్ ఈక్వల్ 5 అని తీసుకుంటాం. లో ఏంటివి? పూర్ణాంకాలే కదా. దేనికో 9, 5లు డబ్ల్యూకి చెందాయి కాబట్టి డబ్ల్యూ ఉంటారు. ఇప్పుడు ఏ ఇంటూ బి చేద్దాం. ఏ ఇంటూ బి ఈక్వల్ 9 ఇంటూ 5 ఎంత? 40. దేనికి చెందుతుంది? డబ్ల్యూకి చెందుతుంది. దిస్ ఈజ్ బిలాంగింగ్ టు డబ్ల్యూ. బి ఇంటూ ఏ చేద్దాం. 5 ఇంటూ 9 5 9 ఎంత? 45. ఈజ్ ఆల్సో బిలాంగింగ్ టు డబ్ల్యూ. కాబట్టి ఏ ఇంటూ బి విలువ ఎంత వచ్చిందో బి ఇంటూ ఏ విలువ కూడా అంతే వచ్చింది. ఎంత వచ్చింది మనకు?
45 వచ్చింది ఇక్కడ. కాబట్టి రెండు పూర్ణాంకాల లబ్ధ విలువ పూర్ణాంకమే అవుతుంది. కాబట్టి ఇవి స్థిత్యంతర ధర్మాన్ని కూడా పూర్ణాంకాలు పాటిస్తాయని చెప్పవచ్చు. ఇప్పుడు మనకి 4 ధర్మాలు వచ్చేసాయి. ఇంకా అదనంగా ఒక ధర్మం ఉంది. అది ఆ ధర్మం ఏదో ఒకటి, అదేంటంటే విభాగ న్యాయం. విభాగ న్యాయం, డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం. డిస్ట్రిబ్యూటివ్ లా ఈ ధర్మాన్ని కూడా ఇవి పాటిస్తాయా లేదా ఇప్పుడు మనం చూస్తాం. ఏంటిది? విభాగ న్యాయం, డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం. ఇది 5వది. కాబట్టి ఇందులో మనకు రెండు ప్రక్రియలు ఉపయోగపడుతుంది. గుణకారం ఉపయోగపడుతుంది, అదేవిధంగా కూడిక కూడా ఉపయోగపడుతుంది. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఈ ధర్మాన్ని మనం ఏమంటామంటే విభాగ న్యాయము అంటే ఏతో బి ప్లస్ సిని గుణిస్తే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి వస్తుంది. ఇక్కడ ఏ అనేది ఎట్ సైడ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది. కాబట్టి లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటుంది. లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా ఎల్డిఎల్ చేత సూచిస్తుంది. అదేవిధంగా బి ప్లస్ సి ఇంటూ ఏ అనేది ఎట్ సైడ్ ఉంది, బి ప్లస్ సికి కుడివైపున ఉంది. ఇప్పుడు ఏమొస్తుంది? రెండింటి గుణిస్తే బి ఇంటూ ఏ ప్లస్ సి ఇంటూ ఏ. ఏ అనేది రాసి మనకు బి ప్లస్ సికి కుడివైపున ఉంది కాబట్టి దీన్ని ఆర్డిఎల్ రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా. మరి ఈ లా అనేది అంటే ఈ ధర్మం అనేది విభాగ న్యాయాన్ని విభాగ ధర్మం అంటాం. ఈ విభాగ ధర్మాన్ని మనకు పూర్ణాంకాలు పాటిస్తాయా లేదా అనే విషయాన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 4, సి ఈజ్ ఈక్వల్ టు 5 ఆర్ బిలాంగింగ్ టు డబ్ల్యూ అనుకుందాం. అంతే కదా, పూర్ణాంకాలే కదా. కాబట్టి ఇప్పుడు ఏ ఇంటూ బి ప్లస్ సి చేద్దాం. ఎంత వస్తుందో చూద్దాం. ఏ అంటే ఎంత? 2 ఇంటూ బి ప్లస్ సి 4 ప్లస్ 5. మనం ఎల్హెచ్ఎస్ చేస్తున్నాం, దీన్ని చేస్తున్నాం. కాబట్టి 2 ఇంటూ 4 ప్లస్ 5 అంటే 9. 2 9 జా 18 అనేది పూర్ణాంకం అవుతుంది కదా, ఈజ్ బిలాంగింగ్ టు డబ్ల్యూ. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. మొదటి దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసినాం. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్లో మొదటి దాంట్లో రైట్ హ్యాండ్ సైడ్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ఎంత? ఏ అంటే 2, బి అంటే 4 ప్లస్ ఏ అంటే 2 ఇంటూ సి అంటే 5. దట్ ఈజ్ ఈక్వల్ 2 4 8 ప్లస్ 2 5 10 18 ఈజ్ బిలాంగింగ్ టు డబ్ల్యూ. కాబట్టి ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అని రాయచ్చు. దీన్ని అంటే ఇక్కడ మనం
ఎల్డిఎన్ చేస్తున్నాం. ఎల్డిఎన్లో రెండు విలువలు కూడా సమానం అయిపోయాయి. ఆర్డిఎన్ చదవండి. ఈ రెండు కూడా ఎల్డిఎన్. ఇప్పుడు ఆర్డిఎన్ ఏముంది? బి ప్లస్ సి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్, ఇదే కదా. బి ప్లస్ సి, బి అంటే ఎంత? 4 ప్లస్ సి అంటే 5 ఇంటూ ఏ అంటే 2. 4 ప్లస్ 5 9, 9 ఇంటూ 2 8 బిలాంగింగ్ టు డబ్ల్యూ. అదేవిధంగా బి ఇంటూ ఏ ప్లస్ సి ఇంటూ ఏ, ఈ రెండు సపరేట్గా మల్టిప్లై చేసి కూడాలి. బి ఇంటూ ఏ, బి విలువ 4 ఇంటూ సి విలువ, ఏ విలువ 2 ప్లస్ సి విలువ 5 ఇంటూ ఏ విలువ 2. 4 8 ప్లస్ 5 10 ఈజ్ ఈక్వల్ 18. ఇది కూడా డబ్ల్యూకి చెందుతుంది. ఈ రెండింటిని కలిపి మనం ఏమని చెప్పవచ్చు? ఆర్డిఎన్ అంటే. దేర్ఫోర్ ఆర్డిఎన్ పాటించింది, ఎల్డిఎన్ పాటించింది కాబట్టి మనకు విభాగ న్యాయం కూడా పాటించబడుతుంది అని చెప్తుంది. దేర్ఫోర్ పూర్ణాంకాలు విభాగ ధర్మాన్ని పాటిస్తాయి అని మనం నిర్ధారణకు రావడం జరిగింది. రాయండి. ఇప్పుడు మనం అభ్యాసానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. అభ్యాసం 2.2. ఎన్నో అభ్యాసం? అభ్యాసం 2.2లో మనం ఏం చేస్తామంటే, మనం ఇంతకుముందు 3వ పీరియడ్లో 4వ పీరియడ్లో నేర్చుకునేటువంటి ధర్మాలను అనుసరించి అభ్యాసం 2కి సంబంధించినటువంటి సమస్యల్ని సాధించడం జరుగుతుంది. అందులో మొట్టమొదట 1వ బిట్టు ఏమి ఇచ్చింది చూడండి. ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను గణించండి. గణించకుండా చెప్పండి. ఫలితాలను గణించకుండా చెప్పాలి. మనము సమస్యని సాధన చేయకుండానే సమాధానాన్ని రాబట్టాలి. ఏ విధంగా మనం రాబడతామో మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి ధర్మాలను అనుసరించి చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను గణించకుండా చెప్పండి. అంటే చేయకుండానే చెప్పాలి.
ఒకటో 28 ఇంటూ 19. ఫస్ట్ ప్రాబ్లమ్స్ రాసుకోండి. ఈజ్ ఈక్వల్ 52. అయితే 19 ఇంటూ 52 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందో మనం డాష్లో రాయాలి. రెండవ క్వశ్చన్ 1 ఇంటూ 47 ఈజ్ ఈక్వల్ 47. అయితే 47 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ డాష్. మూడవది ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ సి. అయితే బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ సి. అవుతుందా లేదా? మనకి ఏ ధర్మం ప్రకారం వస్తుందో రాయాలి. ఫోర్త్ వన్ 58 ప్లస్ 42 ఈజ్ ఈక్వల్ ఎంత? 100. అయితే 42 plus 58 is equal how much? Fifth one 85 plus 0 is equal 85. అయితే 0 ప్లస్ 85 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందో మనం రాయాలి. లాస్ట్ వన్ ఇందులో GA ప్లస్ B ఈజ్ ఈక్వల్ D. అయితే B ప్లస్ A ఈజ్ ఈక్వల్ డాష్. ఇప్పుడు మనం ఏ ధర్మాలను అనుసరించి వీటి ఫలితాలు చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, రెండు పూర్ణాంకాలు 28, 19 అనేది ఆ రెండింటిని గుణిస్తే ఎంత వచ్చింది? 532. సారీ, ఇప్పుడు 532 వచ్చింది. అదేవిధంగా 19 ఇంటూ 28 చేస్తే కూడా 532నే వస్తుంది. ఏ ధర్మం ప్రకారం ఇది? గుణకారము దృష్ట్యా స్థిత్యంతర ధర్మం. గుణకారము దృష్ట్యా స్థిత్యంతర ధర్మం. గుణకారము దృష్ట్యా స్థిత్యంతర ధర్మం. ఇంకేమంటాము? దీన్నే గుణకారం దృష్ట్యా వినిమయ ధర్మం అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1 అనేది గుణకార తత్సమాంశం అంటాం. 1 చేత ఏ సంఖ్యను గుణించినా అదే సంఖ్య వస్తుంది కాబట్టి మనకు 1 into 47 is equal to 47 and also 47 1 is equal to 47. ఇదే ధర్మం గుణకారం దృష్ట్యా తత్సమ ధర్మం. గుణకారం దృష్ట్యా తత్సమ ధర్మం. గుణకారం దృష్ట్యా తత్సమ. మూడవది ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ సి. ఏ విలువ ఎంతో తెలియదు, బి విలువ ఎంతో తెలియదు, కానీ ఆ రెండింటి గుణిస్తే సి అనే విలువ వచ్చింది. బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ కూడా సినే వస్తుంది. ఇదే ధర్మం గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం.
నెక్స్ట్ 4. ఇక్కడ రెండు సంఖ్యల్ని కూడడం జరిగింది. 58 + 42 = 100 అన్నాడు. అదేవిధంగా 42కు 58 కలిపితే కూడా 100 వస్తుంది. ఇది ఏ ధర్మమో చెప్పవచ్చా? ఇది సంకలనం. ఇక్కడ ఇంటూ బదులు సంకలనం పెట్టి కూడిక గుర్తు వచ్చింది కాబట్టి ఇది సంకలనము దృష్ట్యా స్థిత్యంతర ధర్మం. సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం. ఏ ధర్మం ఉపయోగపడింది ఇక్కడ? వినిమయ ధర్మం లేదా స్థిత్యంతర ధర్మం ప్లస్ను దృష్టిలో పెట్టుకొని చేయడం అనేది జరిగింది కాబట్టి ఆ ధర్మం ఫలానా దాని దృష్ట్యా జరిగింది కాబట్టి, అంటే ప్లస్ దృష్ట్యా అయితే సంకలనం అని రాయాలి, ఇంటూ దృష్ట్యా అయితే గుణకారం అని రాయాలి. 85కు 0 కలిపితే 85 వచ్చింది. మరి 0కి 85 కలిపితే వస్తుంది 85 వస్తుంది. ఓకే కదా? ఇదే ధర్మం సంకలనము దృష్ట్యా తత్సమ ధర్మం. సంకలనం దృష్ట్యా ఇక్కడ రాస్తుంది. సంకలనం దృష్ట్యా తత్సమ ధర్మం. ఇందులో రెండు ధర్మాలు కూడా మనకు ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ సంకలనం దృష్ట్యా వినిమయ ధర్మం కూడా అవుతుంది. మనం 0 ఒకదాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ సంకలనం దృష్ట్యా తత్సమ ధర్మం. లాస్ట్ వన్ a × b = d అయితే b × a కూడా డీనే కదా. కాబట్టి ఇదే ధర్మం చెప్పండి. ఏ ధర్మం అని మనం నిర్ధారణకు రావచ్చు? సంకలనము దృష్ట్యా స్థిత్యంతర ధర్మం. సంకలనము దృష్ట్యా స్థిత్యంతర ధర్మం. అర్థమైంది కదా? ఈ విధంగా మనం అన్ని ధర్మాలను, అంటే పూర్ణాంకాలు పాటించేటటువంటి అన్ని ధర్మాలను దృష్టిలో పెట్టుకొని, ఇంకొక ధర్మం రాలేదు ఇక్కడ, మనం వినిమయ ధర్మం రాలేదు. నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్లో ఆ ధర్మం కూడా మనం ఆ ధర్మాన్ని కూడా మనం చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 ధర్మాలను ఇంకేం రాలే? సహచర ధర్మం కూడా రాలేదు. కాబట్టి 3 ధర్మాలు వచ్చినాయి. స్థిత్యంతర ధర్మం వచ్చింది, తత్సమ ధర్మం వచ్చింది. ఇంకేమైనా వచ్చిందా? ఇంకో ధర్మం రానుందా? ఇలా సంవృత ధర్మం కూడా రాదు. అంటే ఇక్కడ దీన్ని ఒక్కదాన్ని పరిగణలోకి తీసుకుంటే సంవృత ధర్మం వచ్చేస్తుంది. కేవలం దీన్ని పరిగణలోకి తీసుకుంటే సంవృత ధర్మం అంటే ఒక విధంగా సంవృత ధర్మం కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంది. మనకు విభాగ న్యాయం రాలేదు. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే సహచర ధర్మం నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో రావడం జరుగుతుంది. అప్పుడు వాటి గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంతటితో మన క్లాసు ఆపేద్దాం. నెక్స్ట్ పీరియడ్లో మిగిలిన ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.